నేను కూడా తన వాళ్ళని అలాగే చూడాలి కదా. శివ, స్నేహకైతే జరిగేది అర్థం కావడం లేదు. నీకు కూడా అర్థం కావడం లేదా? వాళ్ళిక్కడికొచ్చిన ఉద్దేశం వేరు. కేవలం స్నేహ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. అత్తయ్య, వాళ్ళకి దొంగ బుద్ధులున్నాయి. లేనిపోని గొప్పలు కూడా చెప్తారు. కానీ వాళ్ళు స్నేహకి పిన్ని బాబాయ్. వాళ్ళెందుకు స్నేహ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తారు? ఒకవేళ వాళ్ళలా చూస్తే స్నేహ వాళ్ళని వెంటనే పంపించేస్తుంది. స్నేహ ఎవరేం చెప్పినా నమ్ముతుంది. అందరినీ తన వాళ్ళు అనుకుంటుంది. కావేరిలాగా మంచిని చెడుని విడదీసి చూసే తెలివితేటలు తనకి లేవు శివ. కరెక్టే అత్తయ్య, తనకి ఆ తెలివితేటలు లేవు. కానీ వాళ్ళెవరో వచ్చి తన జీవితాన్ని నాశనం చేద్దామంటే మాత్రం ఊరుకోదు. తన కాపురం జోలికొస్తే సొంత అమ్మని అక్కని బయటికి గెంటేసింది. ఏక వీళ్ళు లెక్క. అయ్యో, అది కాదు శివ. అత్తయ్య, లేనిపోని ఊహించుకోవద్దు. వాళ్ళు ఎన్ని రోజులుంటారు? 4 రోజులు లేదా 10 రోజులు, మహా అయితే నెల రోజులు. ఆ తర్వాత వెళ్ళిపోతారు కదా. అలాంటి వాళ్ళ విషయంలో నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? ఈ నెల రోజుల్లోనే వాళ్ళేవైనా చేస్తారేమోనని నా భయం. వాళ్ళేం చేయలేరు అత్తయ్య. కానీ నువ్వు వాళ్ళ విషయంలో కలగజేసుకుంటే నాకు స్నేహకి మధ్య గొడవలు వస్తాయి. మనందరం ప్రశాంతంగా ఉండాలంటే నువ్వు వాళ్ళ విషయంలో కలగజేసుకోవద్దు. శివ, అత్తయ్య ప్లీజ్, నువ్వు నా సంతోషాన్ని కోరుకుంటే ఈ టాపిక్ ఇక్కడితో వదిలే. అందులో ఏదో విషం కలిపినట్టు అంత భయపడుతున్నావేంటి? మీ ముందు మేము ఎలా తినగలం మేడం? మీరు యజమానులు, మేం పనివాళ్ళం. నీ నటన చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. నీ బాడీ లాంగ్వేజ్ కి నీ యాక్టింగ్ కి అస్సలు మ్యాచ్ అవడం లేదు. అంటే ఇంతకు ముందు ఇంట్లో మనిషిని, ఇప్పుడు పని మనిషిని కదా. పని మనిషిగా యాక్ట్ చేయడం నేర్చుకుంటున్నాను కాకి. కాకి, తన మాటలు పట్టించుకోవద్దన్నాను కదా. నువ్వు కూడా వినయంగానే మాట్లాడుతున్నావు యమజ. కొంపదీసి కొత్తగా ఏం ప్లాన్ చేయడం లేదు కదా? ఆహా, లేదు. చేయకుండా ఎలా ఉంటుంది కావేరి? యమజ ఖచ్చితంగా ప్లాన్ చేస్తుంది. దాన్ని నువ్వు ఎలాగో తిప్పికొడతావు. లేదు బావా, నా తప్పు నేను తెలుసుకున్నాను. ఎవరైనా అబద్ధాలు పోటీ పెడితే నీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది యమజ. బాగా చెప్పావు కావేరి. ఎన్నంటారో ఎన్ని చేస్తారో చెయ్యండి. రేపు నన్ను అనడానికి మీరుండరు. సాంబార్ వేయమంటారా? అదో అక్కొస్తుంది. ఏంటమ్మా నువ్వు? రేపు ఫైనల్ ఇంటర్వ్యూ ఉంది, వెళ్ళాలి అంటుంటే బావతో వెళ్ళొద్దు అంటున్నావు. వద్దమ్మా, బావతో వెళ్ళొద్దు. నువ్వు బావా అన్న చనువు కొద్దీ తనతో క్లోజ్గా ఉంటున్నావు. కానీ రుక్మిణక్క నిన్ను అపార్థం చేసుకుంటుంది. మన వల్ల వాళ్ళ కుటుంబంలో గొడవలు రాకూడదు. ఏం మాట్లాడుతున్నావు పిన్ని? ఆవిడేదో చాదస్తం కొద్దీ అలా మాట్లాడుతుంది. అవన్నీ పట్టించుకుంటే ఎలా? పట్టించుకోకుండా ఎలా ఉంటామమ్మా? ఆడపిల్లనిచ్చిన వాళ్ళం. ఐరన్ బాక్స్ వెళ్ళి సిల్క్ చీర మీద పడ్డా, సిల్క్ చీర వెళ్ళి ఐరన్ బాక్స్ మీద పడ్డా నష్టం సిల్క్ చీరకే కదా. ఏంటి బాబాయ్ అస్తమానం ఆడపెళ్లి వాళ్ళమంటావు? రేపు ఏమైనా సరే స్వీటీని శివగారే తీసుకువెళ్తారు.
ఆ. ఏమైంది? ఏం లేదండి. నువ్వు ఆగమ్మ స్నేహ. ఏం లేదు బాబు, ఏదో కష్టసుఖం మాట్లాడుకుంటున్నాం. అవునలుడు, మేము రుక్కునమ్మ గురించి ఏం మాట్లాడుకోవడం లేదు. అత్తయ్య గురించి మాట్లాడుకోవడం ఏంటి? శివగారు, స్వీటీకి రేపు ఇంటర్వ్యూ ఉందంట. మీరు తీసుకువెళ్తే రుక్మిణమ్మ ఏమైనా అనుకుంటుందేమోనని వీళ్ళు భయపడుతున్నారు. బావా ప్లీజ్ బావా, నన్ను నువ్వే తీసుకెళ్ళాలి. డాడీకి ఊరు సరిగ్గా తెలియదు కదా. పైగా నీది లక్కీ హ్యాండ్. నువ్వొస్తే నాకు జాబ్ పక్కా వస్తుంది. ప్లీజ్ బావా, నన్ను నువ్వే తీసుకెళ్ళాలి. తప్పమ్మా, అలా పట్టుపట్టకూడదు. నువ్వు బావతో వెళ్తే పెద్దమ్మకి కోపం వస్తుంది. తను మమ్మల్ని ఏమన్నా పర్వాలేదు, నిన్నంటే మేం భరించలేం. పిన్ని, నువ్వు వస్తమాను అనే మాట్లాడుకో. నేను కానీ మీ అల్లుడు గారు కానీ ఏమైనా అంటే మీరు ఫీల్ అవ్వాలి. ఆవిడంటే ఫీల్ అవుతారేంటి? మమ్మీ నువ్వాగు. బావా ప్లీజ్ బావా, తీసుకెళ్తావు కదా, నువ్వే తీసుకెళ్ళాలి. ప్లీజ్ బావా, ప్లీజ్ ప్లీజ్ బావా, ప్లీజ్ బావా. బావా అడుగుతున్నాను కదా, ప్లీజ్ బావా. స్వీటీ, మీ బావ తీసుకువెళ్తారులే, నువ్వేం కంగారు పడకు. అమ్మాయి, నువ్వు అల్లుడు గారిని ఇబ్బంది పెట్టకు. ఆయనకు 100 పనులుంటాయి. పర్వాలేదు పిన్ని, స్వీటీని దింపి ఆయన హాస్పిటల్కి వెళ్తారు. ప్లీజ్ బావా. ఓకే స్వీటీ, తీసుకెళ్తాను. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. అల్లుడు గారు, మా గురించి మీరేం ఫీల్ అవ్వకండి. స్వీటీని మేము ఎవరో ఒకరిని తీసుకెళ్తాం. లేదండి, తన నా మరదలు. తనని తీసుకెళ్లాల్సిన బాధ్యత నాకుంది. నేనే తీసుకెళ్తాను. ఇంకేం ప్రాబ్లం ఉంది? మీ అల్లుడు గారు తీసుకువెళ్తానన్నారు కదా. హ్యాపీయా? డబుల్ హ్యాపీ అక్క. సరే రండి, భోంచేద్దాం. చూడండి, మీరు మా అత్తయ్య మాటలేం పట్టించుకోకండి. మీకు ఇష్టమైనన్ని రోజులు ఇక్కడే ఉండి హ్యాపీగా వెళ్ళండి. పెళ్ళంగారండి, అల్లుడేంటి మనల్ని ఇక్కడే ఉండి వెళ్ళిపోమ్మని చెప్తున్నాడు? ప్రస్తుతం అలాగే అంటాలేండి, తర్వాత తనే మనల్ని ఉండిపోమ్మని చెప్తాడు. మన దగ్గర స్వీటీ ఉంది, ఖచ్చితంగా మన కల నెరవేరుతుంది. అంత తేలిగ్గా అది జరుగుతుందంటావా? జరుగుతుంది, ఎందుకు జరగదు? కర్పూరాన్ని నిప్పుని ఒకచోట పెట్టాక అంటుకోమని ఎవరు చెప్పక్కర్లేదు, అవే అంటుకుంటాయి. స్వీటీ, ఇక అంతా నీ చేతిలోనే ఉంది. రేపటి నుంచి నీ ఆట మొదలుపెట్టు. బావా నీ వాడు కావాలి, మనం ఈ ఇంట్లో సెటిల్ అయిపోవాలి. చూస్తావు కదమ్మా.